2:30కి రావాల్సిన ట్రైన్ ఏకంగా 2ంటికి వచ్చేసిందని టిఫిన్ చేసాము. నాయుడు హోటల్ అని చూపిస్తాను తర్వాత. ఆ హోటల్లో పూరి బాగానే ఉంది, ఇడ్లీ బాగానే ఉంది. దోశ మాత్రం చెప్పకండి అసలు. దోశ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తుంది నంద్యాల రైల్వే స్టేషన్. మేము ఈవినింగ్ 4ంటికి నర్సాపురంలో ట్రైన్ ఎక్కాము. ఇప్పుడు రాత్రి 2 అవుతుంది. నంద్యాల రైల్వే స్టేషన్లో దిగాం. 2:30కి రావాల్సిన ట్రైన్ ఏకంగా 2ంటికి వచ్చేసింది నంద్యాల. మేము మ్యాక్సిమం 3 అవుతుంది అనుకున్నాం నంద్యాల రావడానికి. కాదు ఇప్పుడు 2:30కి మహానంది ఆటోలు ఉంటాయో ఉండవో చూడాలి. నంద్యాలలో 2ంటికి దిగింది కదా ట్రైన్. సో మహానంది వెళ్ళడానికి ఎక్కువ ఛార్జెస్ అడుగుతున్నారు. సో నంద్యాలలో డార్మెటరీలో ఉందని ఫిక్స్ అయ్యి డార్మెటరీ కోసం వచ్చామన్నమాట. డార్మెటరీ రూమ్ తీసుకోవాలంటే ఆన్లైన్లో చేసుకోవాలి. డార్మెటరీ రూమ్స్ కాదు, రిటర్నింగ్ రూమ్స్ అంటారు. రిజర్వేషన్ చేయించుకున్నాక మనకిస్తారు, దాంట్లో పెట్టి చేసుకోవాలన్నమాట. సో రిటర్నింగ్ రూమ్స్కి వచ్చాము. ఎవరో అయితే కనిపించట్లేదు, మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాము. రిటర్నింగ్ రూమ్స్ అని ఉంటాయి. బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. సోర్స్లో కానీ డెస్టినేషన్ కానీ ఎక్కడైనా రూమ్ తీసుకుని ఉండొచ్చు. రిటర్నింగ్ రూమ్స్ కోసం ట్రై చేసాము. టికెట్ కౌంటర్లో అడిగాము. ఆన్లైన్లో రిటర్నింగ్ రూమ్ బుక్ చేసుకుని కౌంటర్లో చూపిస్తే రూమ్కి ఇస్తా అన్నారు. సరే అని ఆన్లైన్లో రూమ్ బుక్ చేద్దామని చూసాము. బట్ రూమ్స్ అయితే ఖాళీగా లేవు. ఇంకా చేసేదేం లేక ఆటో మాట్లాడుకున్నాం. 400 ప్లస్ రూపాయలు టోల్ గేట్కి. మొత్తం కలిపి 430 రూపాయలు అడిగాడు. నంద్యాల నుంచి మహానందికి 23 కిలోమీటర్లు ఉంటుంది. డే టైంలో అయితే రైల్వే స్టేషన్ నుండి మహానందికి 70 రూపాయలు తీసుకుంటారు. అదే నంద్యాలలోని శ్రీనివాస సెంటర్ నుంచి అయితే 50 రూపీస్ తీసుకుంటారు. నంద్యాల నుంచి 10 కిలోమీటర్లు దాటిన దగ్గర నుంచి మనకు ఫారెస్ట్ తగులుతుంది. మ్యాక్సిమం మీరు నైట్ నంద్యాల వస్తే మ్యాక్సిమం అందరూ రైల్వే స్టేషన్లోని ఆటోనే ఎక్కండి. ఎందుకంటే ఆటో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ స్టేషన్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మహానంది స్టార్టింగ్లోనే మనకు టోల్ గేట్ తగులుతుంది. 30 రూపాయలు తీసుకున్నారు టోల్ గేట్కి. టోల్ గేట్ కట్టి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఎవరల్లా వద్దు వద్దు. ఓపెన్ ఉందా లేదా అడుగు. అడిగితే అంతే 600 800 తీసుకుంటారు. మేము ముందు సత్రంలో ఉందాం అనుకున్నాము, కానీ సత్రం వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. మరియు చిరుతపులు తిరుగుతుందంట ఇక్కడ. అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళి రూమ్ తీసుకున్నాం. 400 రూపాయలు తీసుకున్నాడు ఒక రూమ్కి వచ్చి. రూమ్లో దిగి పడుకుందాం అనుకున్నాం, కానీ విపరీతమైన దోమలు, మా వల్ల కాలేదు. ఇంకా బయటకు వచ్చి కాఫీ తాగడం మొదలుపెట్టాం. మహానంది రూమ్ తీసుకుని ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నాం. లోపల కెమెరాస్ అలౌడ్ కాదన్నారు. చూద్దాం, లోపల కెమెరా అలౌడ్ అయితే లోపల వీడియోస్ కూడా చూపిస్తాను. నంద్యాల నుంచి మహానందికి దాదాపుగా 1/2 అవర్ టైం పడుతుంది. మహా అయితే 30 గంట అంతే. మా రూమ్ నుంచి టెంపుల్కి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. దారిలో మాకు పెద్ద నంది కనిపించింది. చాలా బాగుంది చూడడానికి. లోపలికి వెళ్ళాలంటే 10 రూపాయలు టికెట్ తీసుకోవాలి. మహానంది టెంపుల్లో స్టార్టింగ్లో 2 కొలనులు ఉంటాయి. లోపల ఒక పుష్కరిణి ఉంటుంది స్నానం చేయడానికి. అందుకే టెంపుల్ దగ్గర స్నానం చేసి దర్శనం చేసుకుందామని బయలుదేరాం.
టిఫిన్ చేసాము నాయుడు హోటల్ అని చూపిస్తున్నాం తర్వాత. ఆ హోటల్లో పూరి బాగానే ఉంది, ఇడ్లీ బాగానే ఉంది, దోశ మాత్రం చెప్పకండి. అసలు దోశ చెప్పారంటే అయిపోయినట్టే. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. మీరు గమనిస్తే టెంపుల్ వెనకాతల కొండలు కనిపిస్తున్నాయిక, అదంతా అడవినే. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మొత్తం అడవే ఉంటుంది. మీరు తిరుమల వెంగమాంబ అన్న సమారాధనకి వెళ్ళినప్పుడు ఒక పెయింటింగ్ కనిపిస్తుంది, గమనించారా? ఆ పెయింటింగ్లో కొన్ని లొకేషన్స్ మెన్షన్ చేశారు. దానిలో వరుసగా శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిలం, తిరుమల ఇవన్నీ ఒకే అడవైన నల్లమల ఫారెస్ట్గా ఉంటాయి మరియు ఒకే లైన్లో ఉంటాయి ఇవి. గుడి బయట సెల్ ఫోన్ కౌంటర్ ఉంది. ఫోన్కి వచ్చి 5 రూపాయలు తీసుకుంటారు. లగేజ్ లోపల తీసుకోవచ్చు కానీ 10 రూపాయలు టోకెన్ తీసుకోవాలి, అప్పుడే బ్యాగ్స్ లోపలికి అలౌడ్. దర్శనానికి టికెట్ తీసుకున్నాం. శీఘ్ర దర్శనానికి వచ్చి 50 రూపాయలు, స్పర్శ దర్శనానికి వచ్చి 150 రూపాయలు. ఫ్రీ దర్శనం వెళ్ళాలనుకుంటే ఉదయం 6:30 తర్వాత నుంచే ఫ్రీ దర్శనం అందుబాటులో ఉంటుంది మనకు. స్పర్శ దర్శనం మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. గుడి లోపల కెమెరాస్ నాట్ అలౌడ్. లోపల స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్నానం చేయడానికి ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లేడీస్కి, రైట్ సైడ్ మగవాళ్ళకి. కానీ కొలంలో చేపలు ఉన్నాయి చూసుకోండి. లోపల పుష్కరిణి ఉంటుంది, అక్కడ స్నానం చేద్దామని వెళ్ళాము. లోపల మాత్రం వాటర్ భలే ఉంది. కింద ఏముందో క్లియర్గా కనిపిస్తుంది వాటర్ నుంచి. కొంచెం సేపు స్నానం చేసి దర్శనానికి వెళ్ళాము. మేము స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాం కదా, సో శివలింగాన్ని ముట్టుకోవచ్చు అనమాట. ముట్టుకోవడానికి ఒక నియమం ఉంది, అదేంటంటే షర్ట్ తీసేసి దేవుణ్ణి ముట్టుకోవాలి. శివుణ్ణి దర్శించుకున్నాక అదే టెంపుల్లో మిగిలిన టెంపుల్స్ అయిన అమ్మవారిని మరియు రామాలయాన్ని కూడా దర్శనం చేసుకున్నాం. అంతేకాదు టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా గమనించండి మీరు, చాలా బాగుంటుంది. దర్శనం చేసుకుని రూమ్కి బయలుదేరాం. ఒకసారి చిన్నగా మహానంది చరిత్ర తెలుసుకుందాం. ఇక్కడి నందీశ్వర దేవాలయం 7వ శతాబ్దం నాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి, చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలన కాలం నాటిదని అంచనా. ఇక్కడ స్వామివారు పుట్టలో వెలిసారు. ఇక్కడ శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం తప్పడగా ఉంటుంది. అలా ఉండడానికి కారణం కూడా ఉంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో ఉన్న స్వామివారిని ఆవు తొక్కడం వల్ల స్వామివారికి ఒకవైపు అణిగి ఉంటుంది. మహానందితో పాటు కుదిరితే నవనందులను కూడా దర్శించుకోండి. మహానందికి దగ్గరలోనే ఉంటాయి ఈ నవనందులు. ఈ నవనందులు వచ్చి ప్రథమనంది, నాగనంది, సోమనంది, శివనంది, కృష్ణనంది, సూర్యనంది, గరుడనంది, వినాయకనంది, మహానంది. రూమ్కి అయితే వచ్చాము. ఒకసారి రూమ్ ఎలా ఉందో చూడండి. బెడ్ అంటాడు కానీ అది బెడ్లా అనిపించదు, నల్లుల బెడ్. 100 అన్నాడు కానీ వరస్ట్గా ఉంది. దోమలు విపరీతంగా ఉన్నాయి. ఓన్లీ ఫ్రెష్ అవ్వడానికి అయితే ఈ రూమ్ ఓకే. రూమ్ వెకేట్ చేసి రోడ్ దగ్గరికి వచ్చాము అహోబిలం వెళ్ళడానికి. అహోబిలానికి వెళ్ళాలంటే ముందుగా నంద్యాల వెళ్ళాలి. బస్సు కోసం చూస్తుంటే ఆటో వచ్చింది. నంద్యాల సెంటర్కి అయితే 30 రూపాయలు, బస్ స్టాండ్కి అయితే 40 రూపాయలు అన్నారు. మహానందికి ట్రైన్ సదుపాయం లేదు. సో మహానంది రావాలంటే నంద్యాల రైల్వే స్టేషన్కి రావాలి. అంతేకాదు బస్సెస్ కూడా మనకు నంద్యాల నుంచే ఉంటాయి మహానందికి. మహానంది నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది నంద్యాలకి. బస్ స్టాప్ వచ్చి టెంపుల్ దగ్గరే ఉంటుంది. సరే అని నంద్యాలకి ఆటోలో బయలుదేరాము. నెక్స్ట్ వీడియో అహోబిలం గురించి చూపిస్తాము. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.